ఫేస్ బ్యూటీ, స్కిన్ గ్లో, లాంగ్ హెయిర్ అంటూ మోహన్ జుట్టు మీద పెట్టినంత శ్రద్ధ చాలా మంది మిగిలిన శరీరం మీద చూపించరు. కానీ బాడీలోని ప్రతి పార్టు ఇంపార్టెంటే. అందుకే మిగిలిన శరీర భాగాల్ని కూడా అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. ముఖ్యంగా దంతాల విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. రోజు తీసుకునే ఆహారంలోనే దంతాలకు మేలు చేసే ఖనిజాలున్నాయి. వాటిని రెగ్యులర్గా తీసుకుంటూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పళ్ళని రక్షించుకున్నట్లే. ఆకుకూరలు దంతాలకు ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు అందించడంతో పాటు దంతాల్ని దృఢంగా కూడా ఉంచుతాయి. అరటికాయ, బెండ, ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే ఆకుకూరల్లో కావలసినన్ని పోషకాలు లభిస్తాయి. అలాగే క్యారెట్, యాపిల్ వంటివి బాగా తినాలి. వీటిని నమలడం వల్ల లాలాజలం వృద్ధి చెందుతుంది. ఫలితంగా మేలు చేసే ఎంజైములు విడుదలవుతాయి. పళ్ల మధ్యలో ఉన్న బ్యాక్టీరియా దూరమవుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు కూడా తీసుకోవాలి. వీటిని తరచూ తినడం వల్ల దంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక కాల్షియం ఎక్కువగా ఉండే కోడిగుడ్లు కూడా దంతాలకు మేలు చేసేవే. గుడ్డులోని పచ్చసొన దంతాల్ని దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. పాలు, గుడ్లు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల దంతాలతో పాటు ఎముకలు కూడా బలంగా మారుతాయి. వీటితో పాటు ఫాస్ఫరస్ అందాలంటే మాంసాహారం తినాలి. మాంసం, చేపలు తినడం దంతాలకు మంచిది. ఇవి తీసుకోవడం వల్ల అత్యవసరమైన ఖనిజాలంది పళ్లపై ఉండే ఎనామిల్ కూడా గట్టిపడుతుంది. ఎంత మంచివైనా కొన్ని పదార్థాలు పరగడుపున తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా అల్సర్ సమస్య ఉన్నవారైతే పుల్లటి పదార్థాలు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇలాంటి వారు అరటిపండు, టమోటాలు లాంటి పులుపు పదార్థాలని పొద్దునే తినకుండా అవాయిడ్ చేయడం బెటర్. పరగడుపున టమోటాలను తీసుకుంటే అల్సర్ ప్రాబ్లం పెరిగే ఛాన్స్ ఉంది. టమోటాలోని పులుపు వల్ల ఎసిడిటీ సమస్య మరింత అధికమవుతుంది. ఇక అరటి వల్ల మెగ్నీషియం అందుతుంది. మిగిలిన సమయాల్లో ఇది మంచిదే అయినా మరీ పరగడుపునే బాడీకి మెగ్నీషియం అందడం వల్ల ప్రయోజనాల కన్నా సమస్యలే ఎక్కువ. ఇది కూడా ఎసిడిటీకి దారితీయచ్చు. అలాగే అల్పాహారంలో నూడిల్స్, మసాలా పదార్థాలు, వేపుళ్ళు వంటివి తీసుకోకూడదు. అందులోనూ ఖాళీ కడుపుతో అస్సలు తినద్దు. వీటిలోని మసాలాలు, నూనెలు జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఫుడ్ను రెగ్యులర్గా తీసుకుంటుంటే అల్సర్ పెరగొచ్చు. కాబట్టి నూనె పదార్థాలు తగ్గించి తేలిగ్గా జీర్ణమయ్యే ఇడ్లీ, పోహా, పండ్లు లాంటి వాటిని తినడం మంచిది. ఇక పరగడుపున ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. ఒకవేళ కాఫీ, టీలు అలవాటు ఉంటే వాటి బదులు గ్రీన్ టీ ట్రై చేస్తే బెస్ట్. వీటన్నింటి బదులు రాగి జావ తాగితే ఇంకా మంచిది. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అంటూ కొబ్బరిని వివిధ రూపాల్లో మన వంటల్లో వాడుతుంటారు. కొబ్బరి తింటే జలుబు, దగ్గు అటాక్ చేస్తాయంటారు. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నివారణలో కొబ్బరిది కీరోలనే చెప్పాలి. మూత్రకోశ వ్యాధులు అరికట్టడం, వేడిని, వాతాన్ని తగ్గించడంలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నీరు దాహాన్ని తగ్గించడంతో పాటు తేలిగ్గాను అరిగిపోతుంది. రోజు పరగడుపున కొబ్బరి బోండం తాగితే ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే. కొబ్బరి బోండంలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ. డయాబెటీస్ను నియంత్రించే శక్తి ఎక్కువ. కొబ్బరి నీరు రెగ్యులర్గా తాగితే కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉంటాయి. అలాగే కామెర్లకు కూడా కొబ్బరి నీళ్లు చెక్ పెడతాయి. వికారం, వాంతులు ఉన్నప్పుడు లేత కొబ్బరి నీరు తాగితే మంచిది. కొబ్బరి నీళ్లు పైత్యాన్ని తగ్గిస్తాయి. లేత కొబ్బరి, అరటిపండు, పాలు బలవర్ధకమైన ఆహారం.
ఈ 3 కలిపి చిన్నారులకు ప్రతిరోజు తినిపిస్తూ తాగిస్తుంటే వారికి మంచి పోషకాలు అందుతుంటాయి. కొబ్బరి పాలు, బొప్పాయి పాలు, కొంచెం తేనె కలిపి ప్రతిరోజు రాత్రి ఒక స్పూన్ తీసుకుంటే దగ్గు, విరేచనాలు తగ్గిపోతాయి. ఉదయం పూట గ్లాస్ కొబ్బరి పాలు తాగి 4 గంటల తర్వాత ఒక స్పూన్ ఆముదం తాగితే కడుపులో ఉన్న నులి పురుగులు, బద్దె పురుగులు లాంటివి పోతాయి. ఎండు కొబ్బరిలో కొంచెం పంచదార కలిపి తింటుంటే పేగుల్లో ఉన్న కురుపులు మానిపోతాయి. కొబ్బరి పాలు ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఎంత నీరు తాగితే శరీరానికి అంత మంచిది అనే విషయాన్ని పక్కన పెడితే, నీరు తాగకపోతే బరువు పెరిగిపోతారంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. కావలసినంత నీరు తీసుకోకపోవడం వల్ల శరీరం తనకున్న ప్రతి నీటి చుక్కని దాచుకోవడం మొదలు పెడుతుంది. దాంతో బాడీ బరువు పెరిగిపోతుందంటున్నారు. వినడానికి కాస్త కొత్త అయినప్పటికీ ఇది నిజమేనని వైద్యులు చెబుతున్నారు. అలాగే టీ, కాఫీలు తీసుకోవడం మానేసి నీటిని తీసుకోవడం ద్వారా శరీరం తేమగా మారుతుంది. ఎందుకంటే శరీరం డీహైడ్రేషన్కు గురైనప్పుడు శక్తి తగ్గిపోతుంది. శరీరంలో నీరు తక్కువైతే ఏకాగ్రత కుదరదు. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు తగినన్ని నీరు తీసుకోగలిగితే మానసిక సామర్థ్యం పెరుగుతుందని అధ్యయనాలు తేల్చాయి. కాబట్టి ఎప్పుడూ ఓ వాటర్ బాటిల్ పక్కన ఉంటే ఇలాంటి సమస్యల్ని దగ్గరకు రానియకుండా జాగ్రత్త పడ్డట్టే.